మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. చాలామంది ఆడపిల్లలు పెళ్ళి అవ్వట్లేదండి, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎంతైనా అంటే నేను అంటూ ఉంటా, ఎందుకమ్మా వాడిని వీడిని చేసుకోవడం, వీడిని చేసేసుకో దేవుడిని అంటే, ఆయన్ని ఎలా చేసుకుంటామండి. అవ్వా, వాడిని ఎలా చేసుకుంటా అంటే వాడినే చేసుకోవాల్సింది. అసలు ఎవరిని చేసుకోవాలి చెప్పండి? నిజమైన పతి ఎవరండి మనకి? పరమాత్మే. మనందరికీ పతి ఆయనే, మీకు కూడా పతి ఆయనే. మిగతా వాళ్ళంతా బొమ్మలు అందరూ. పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం అని వేదం చెప్తుంది. మనందరికీ పతి ఆయనే, భర్త. మనం లోకంలో మిగతా అందరూ అనుకుంటున్నాం, కానీ కాదు. కొంతమంది అంటుంటారు, కానీ అలా భావించి వివాహం చేసుకున్నాడు గోదాదేవి అని. నాకు స్వామే పతిగా కావాలని భీష్మించుకుని కూర్చుంది ఆ తల్లి. ఎంత గొప్ప ప్రేమ అండి. మరి అలా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు దక్కుతాడేమో. ఆ ప్రేమలు ఎంతవరకు ఉంటాయి గనక